జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి. జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. అమ్మా, నేను వచ్చేస్తున్నాను. అమ్మా అమ్మా, నేను వచ్చేస్తున్నానమ్మా. అమ్మా. కన్నా, ఏంటి? సునంద, ఏం చేసావు నువ్వు? అనవసరమైన వేళలో నిద్ర లేపేశావు నన్ను. నీకు తెలుసా, నేడు నేను నా కన్నయ్యని నా చేతులతో ఎత్తుకోబోతున్నాను. కానీ నువ్వేమో నేను కంటున్న అంత మంచి కలని భంగం చేశావు. రాజకుమారి, కలలలోకం నుంచి బయటపడండి. ఇంకా మీకు అసలు వివాహం కూడా కాలేదు, కానీ మీరేమో ఎప్పుడూ మీ కన్నా గురించి కలలు కంటూనే ఉంటారు. వివాహం గురించి ఏ ఆడపిల్లైనా కలలు కంటుంది, కానీ నా సంతానంలో ఏదో ఒక విశిష్టత ఉంది. లేదంటే ప్రతిసారి నా కన్నయ్య నా కలలో కనిపించడు. సునంద, నేను ఒక ముఖ్యమైన సంగతి మర్చిపోయాను. నేడు ఏకాదశి. ఆ సంగతి నువ్వు కూడా నాకు గుర్తు చేయలేదు సునంద. వాసుదేవ మహారాజు మహిష్మతి మధుర సరిహద్దులో నా కోసం నిరీక్షిస్తూ ఉంటారు. కింద మన రథం సిద్ధంగా ఉంది. నేను బయలుదేరాలి. కానీ రాజకుమారి, కంస మహారాజు తన ప్రపంచ జైత్రయాత్రని ముగించుకుని తిరిగి వచ్చేశారు. మనం వెళ్లి తప్పకుండా వారికి స్వాగతం పలకాలి. ఏంటి? అన్నయ్య తిరిగి వచ్చేసారా? అన్నయ్య వెళ్ళింది ప్రపంచ జైత్రయాత్రకా లేక నదిలో స్నానం చేయడానికా? లేదు, అలా జరుగుండదు. కంస మహారాజుకి, కంస మహారాజుకి, కంస మహారాజుకి, కంస మహారాజుకి, కంస మహారాజుకి, కంస మహారాజుకి. నేను వెంటనే బయలుదేరాలి సునంద, లేదంటే వాసుదేవ మహారాజుతో నాకింకా ఎన్నిటికీ వివాహం జరగదు. రాజకుమారి, కానీలకి గిన్నెలకి సమయం లేదు సునంద. ఇది నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. నేను నిర్ణయించుకోవడం అయిపోయింది. నేను నా ప్రేమను అర్థంతరంగా వదులుకోలేను. రాజకుమారి, కంస మహారాజుకి, 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 కంస మహారాజుకి. రాజకుమారి దేవకి, మనం వెను తిరిగి వెళ్ళిపోవాలి. వెను తిరగడమా?
ఈ అశ్వాలు ముందుకేగా పరుగులు తీస్తున్నాయి, వెనక్కి వెళ్ళడం ఎలా కుదురుతుంది? రాజకుమారి, మీకంతా ఆటలాగే ఉంటుంది. ఒకవేళ కంస మహారాజుకి మీరు మధుర వదిలి వెళ్ళిపోయారని తెలిసిపోతే చాలా పెద్ద ఘోరం జరిగిపోతుంది. కంస మహారాజుకి 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 కొంచెం అర్థం చేసుకోండి. మనం మధుర పొలిమేరలు దాటే లోపలే దొరికిపోతాం రాజకుమారి. వాసుదేవ మహారాజు వద్దకి చేరుకునే లోపల నన్ను ఎవరు ఏమీ చేయలేరు. మహారాజుకి కంస మహారాజుకి కంస మహారాజుకి జై జైలు కొట్టవే. కంస మహారాజుకి 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 రాజకుమారి, ఏమిటి ఈ దారిని వచ్చారు? ఇక్కడ ఇరువైపులా అగాధాలు ఉన్నాయి. ఇది ప్రేమ మార్గం రత్న, ప్రేమ మార్గం. ఇంత భయానకమా? కళ్ళు మూసుకుని చూడు రత్న, భయం మీద కూడా ప్రేమ పుట్టుకొస్తుంది. కంస మహారాజుకి 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 రాజకుమారి దేవకి, కళ్ళు తెరవండి. ముందుకు చూడండి, ఇక్కడతో మార్గం ముగిసిపోయింది. మార్గం ముగిసిపోయినప్పుడే ఆశాజ్యోతి వెలుగుతుంది. కానీ నాకు మాత్రం మరణమే కనిపిస్తోంది. ఆపండి రాజకుమారి! నువ్వు బానే ఉన్నావుగా?
మహారాజా, నేను బానే ఉన్నాను, కానీ ఈ రథం మాత్రం పూర్తిగా పాడైపోయింది. దేవకి, ఎలాంటి సమయంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు కొంచెం మాత్రం కూడా మారవు. మహారాజా, నేనేమైనా వాతావరణాన్నా అదే పనిగా మారిపోవడానికి? నేను మీకు మాటిచ్చాను మహారాజా, అది నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. రాజ్కుమారి, మన్నించండి. ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఎందుకంటే కంస మహారాజు సైనికులు మనల్ని వెంబడిస్తూ ఏ క్షణంలోనైనా ఇక్కడికి చేరుకోవచ్చు. మధురవాసులందరికీ ఆనందభరిత శుభోదయం. మీ ముఖాలలో కనిపిస్తున్న ఈ సంతోషం, మీరందరూ వ్యక్తం చేస్తున్న హర్షం, సంతృప్తిని వీక్షించినప్పుడు మా మనస్సు ఆనందభరితమైపోతోంది. మాలోని నిశ్చలమైన పవిత్రమైన ఆత్మ అలా అలా ఆనంద తాండవం చేస్తోంది. కంస మహారాజుకి కంస మహారాజుకి కంస మహారాజుకి కంస మహారాజుకి. మహారాజా, ఏంటి విషయం? దేవకి, ఒక విషయం పదే పదే నన్ను కలవరపరుస్తోంది. మహారాజా, నన్ను మహిష్మతికి తీసుకువెళ్ళలేనని మాత్రం మీరు చెప్పకండి. ఎందుకంటే ఈ రథం ఇప్పుడున్న పరిస్థితిలో ఇందులో నేను తిరిగి మధురకి వెళ్ళలేను. దేవకి, నా ఉద్దేశంలో మనం ఈ విధంగా వివాహం చేసుకోవడానికి ముందు కంస మహారాజుతో ఒకసారి మాట్లాడితే బాగుండేదేమో. ఆయన మాహిష్మతి, మధుర రాజ్యాలకి ఉన్న శత్రుత్వాన్ని విస్మరించి మన వివాహాన్ని అంగీకరించమని అడగొచ్చు. వీల్లేదు, వద్దు. ఈ కంసుడి వంటి తుచ్చమైన హీనుడైన అతి సామాన్యుడైన వ్యక్తికి జేజేలు కొట్టడం సమంజసం కాదు. జేజేలు కొట్టాలి అంటే ఆ సృష్టికర్త పరమాత్ముడికి కొట్టాలి మీరంతా. ఎందుకంటే ఆయన దయ వల్లే మీరందరూ జీవిస్తున్నారు. ఆయన కృప వల్లే మీరు క్షేమంగా ఉంటున్నారు. ఆయన ఒక్క సైగ చేశాడంటే చాలు, మీకు మృత్యువు తప్పనిసరి అవుతుంది. కనుక ఆ భగవంతుడిని పూజించండి, ఆయనకే దీపాలు వెలిగించండి, ఆయన పేరుతో ఉపవాసాలు చేయండి, ఆయన నామాన్ని సదా జపిస్తూ ఉండండి. అయితే ఇంతకీ మీకు ఆ నిజానిజాలకు మూలమైన భగవంతుడు ఎవరూ కూడా తెలిసుండదు కదూ. అసలు ఆయన్ని మీరెవ్వరూ కూడా దర్శించి ఉండరు. నిజానికి కపట వేషధారులైన ఈ ఋషులంతా ఆ దేవదేవుని పేరు చెప్పి మీ అందరినీ వంచిస్తూనే ఉన్నారు. వీళ్ళందరూ భగవంతుడు క్షీరసాగరంలో ఉంటాడు అంటారు, ఆయన చతుర్భుజుడు అని చెప్తారు, తన భక్తుల్ని ఆయన రక్షించుకుంటాడు అంటారు. మరి ఎక్కడున్నాడు ఆయన? వీళ్ళందరినీ రక్షించడానికి ఎందుకు రావట్లేదు? ఆయన గాని చచ్చిపోయాడా? చావు. మధురావాసులారా, వీడు చెప్పే భగవంతుడు ఈ లోకంలోనే అతిపెద్ద అసత్యం. కనుక నేను ఇక్కడున్న మీ అందరికీ ఈ లోకంలోని నిజమైన భగవంతుని దర్శనం చేయించబోతున్నాను. మహారాజా, ఆశ పెట్టుకోవడం చాలా మంచి లక్షణమే, కానీ ఎవరి మీద? ఎవరైతే రాజ్యాధికారం కోసం తన తండ్రిని బంధించి ఉంచాడో అలాంటి వాడి గురించా? అలాంటి వాడికి తన చెల్లెలి సుఖ సంతోషాలతో నిమిత్తమేముంది? కంసుడు మన వివాహానికి ఎన్నటికీ అంగీకరించడు మహారాజా, ఒప్పుకోడు. దేవకి, దేవకి, ఇంతకీ మీకు నన్ను వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోతే చెప్పేయండి. నేను కాలినడకను కూడా మధురకి తిరిగి వెళ్ళగలను.
మాహిష్మతి రాజ్యానికి కాబోయే మహారాణి కాలినడకన వెళ్తే బాగుంటుందా? దేవకీ మహారాణి, మహిష్మతిలోని ప్రజానీకం అందరూ తమరి రాక కోసం ఎదురు చూస్తున్నారు. రత్న, ఆజ్ఞ రాజకుమారి. నువ్విక్కడి నుంచి నేరుగా మీ గ్రామానికి వెళ్ళిపో. ఇక్కడే ఉంటే నీ ప్రాణాలకి అపాయం కలగొచ్చు. వెళ్దామా? ఆ భగవంతుడు మీ అందరి మధ్యలోనే ఉన్నాడు. మీ కష్ట నష్టాలన్నింటినీ తొలగించగల సామర్థ్యం కలవాడు. అతని పాదాల వద్దనే సుఖ సౌఖ్యాలు లభిస్తాయి. మరణం కూడా సుఖదాయకమే. ఓ నా దైవమా, నేనే ఈ లోకంలో భగవంతుణ్ణి. అశేష శక్తులు గల భగవంతుడు కంసుడు. కంసుడు కంసుడు ధర్మాన్ని కూడా నేనే, అధర్మాన్ని కూడా నేనే, సత్యాన్ని నేనే, అలాగే అసత్యాన్ని కూడా నేనే. ప్రకృతిని నేనే, అలాగే పురుషార్థం కూడా నేనే, కాలాన్ని కూడా నేనే. నేనే అందరి జీవితాన్ని, అలాగే మరణాన్ని కూడా. మీ పరమాత్ముడైన కంసునికి, పరమాత్ముడు కంసుడికి, పరమాత్ముడు కంసుడికి, పరమాత్ముడు కంసుడికి, పరమాత్ముడు కంసుడికి, పరమాత్ముడు కంసుడికి, పరమాత్ముడు కంసుడికి. ఇది మన ప్రేమకి చిహ్నం. మన ప్రేమకి చిహ్నమా? నేను ఎప్పుడు మధురలోని ఉద్యానవనంలో కూర్చొని మీ గురించి ఆలోచిస్తాను, అప్పుడు ఒక నెమలి జంట నా ముందుకొచ్చి నాట్యం చేసేది. అప్పుడు నా మనసుకెంతో ఆనందంగా అనిపించేది. ఈ నెమలి కన్ను కూడా అక్కడే దొరికింది. ప్రేమ అనేది ఈ లోకంలోనే అత్యంత పవిత్రంగా భావించబడుతుంది. మనకి సంతానం కలిగినప్పుడు ఈ నెమలి కన్నుని ఆ బిడ్డ శిరస్సుపై అలంకరిస్తాను. అప్పుడే మన ఇరువురి ప్రేమ ఆశీస్సుల రూపంలో ఎల్లప్పుడూ మన బిడ్డతోనే ఉంటుంది.
మహారాజా. ఆ వచ్చేది కంస మహారాజు సైనికులే. త్వరగా వెళ్ళాలి మనం. దేని గురించి భయపడుతున్నానో అదే జరిగింది. మన మహారాజుని ఆ కంసుడు బంధించేశాడు. కుండెడు పాలకి బదులు కుండెడు ధాన్యం చెల్లించాలి. ఇదే పరమాత్ముడైన కంసుడి నిబంధన. సేనాపతి భద్రాక్ష, పదండి. భద్రాక్ష సేనాపతి, ఈ పిల్లలు దొంగతనంగా పాలు వెన్న దాచుంచారు. పాలు వెన్న దొంగతనమా? మీరంతా మరిచిపోయారా? ఈ గోకులంలోని పాలు వెన్న అన్నింటి మీద కంస పరమాత్మకే హక్కుంది. మీరంతా అలా సమర్పిస్తేనే వారు మీకు బతకడానికి హక్కునిస్తారు. మాట్లాడవేరా? చెప్పవే, వారేగా ఈ హక్కు ప్రసాదించది. ఇస్తాను. అసలు ఇందులో మా అమ్మా నాన్నల తప్పేమీ లేదు. మేమే పాలు వెన్న కావాలని మంకు పట్టుపట్టాం. వెన్న కోసం పంతానికి పోయిన వీళ్ళందరినీ పట్టుకోండి, కొరడాలతో కొట్టండి. వీళ్ళ ఒంట్లో ఉన్న సున్నం వెన్న అంతా కారిపోయే వరకు కొట్టండి. లేదంటే వీళ్ళు పిల్లలందరి ప్రాణాలు తీసేస్తారు. మీ అందరికీ ఏం కాలేదుగా?